ఓకే. ఈరోజు ఆదివారం కదా, మరి ఆదివారం ఖచ్చితంగా మీరు ఆరాధనకి వెళ్ళి ఉంటారు. సో క్రైస్తవుడిగా ఇది మనకి ఎంతో గొప్ప రోజు, క్రీస్తు వారి పునరుద్ధానమైన రోజు. ఈ ఆదివారం వేరే పనులు పెట్టుకోవడం కంటే దేవుడే మనకు పనిగా ఉంది, ఆయన్నే మహిమపరచడానికి వెళ్తే మంచిది. వారంలో ఒకరోజే కదా వెళ్ళి ఆయన ఆరాధన. ఆయన ఆజ్ఞల్లో మొదటి కూడా అదే, ఈ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలని, అది పొరుగువాడిని ప్రేమించాలి నిన్ను వలె. ఈ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో మొదటి ఆజ్ఞ మనం తప్పిపోతుంటే ఎలా? సో ఆదివారం అనేది సండే దేవుణ్ణి ఆరాధించడానికి ఒక గొప్ప అవకాశం, మంచి రోజు. క్రీస్తు వారి పునరుద్ధానమైన రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక డే ఇచ్చాడు మనం. పర్టికులర్గా ఆ రోజు ఎందుకు సెలవు వచ్చింది ప్రపంచం అంతా? విచిత్రంగా లేదా? ఇదే కారణం. ఆరాధించడానికి దేవుని ప్రజలకి వీలుగా వెసులుబాటుగా దేవుడు చేసిన విధానం ఇది.